హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మా పాపది బర్త్డే అండి, విష్ చేసాం. పొద్దున్నే గుడికి వెళ్ళాం రెడీ అయ్యి చక్కగా. ఉదయాన్నే ఈవినింగ్ వెళ్దామని కానీ కొంచెం టైర్డ్ అయి ఉంటుంది గేమ్స్ ఆడని చెప్పి, ఇంకా గుడిలో గంట అందాక కడుతుంది. స్కూల్ నుంచి వచ్చింది ఇంటికి వచ్చి ఏదో ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఇచ్చారంట. ఎగ్జైట్మెంట్గా చూపించడం కాదు, ఫాస్ట్ ఉంది. చాక్లెట్స్ మిగిలాయంట ఫ్రెండ్స్కి ఇవ్వంగా. ఇవన్నీ బాక్స్ నిండా తీసుకెళ్ళింది. 30 మెంబర్స్ ఉన్నారు వాళ్ళ స్కూల్లో క్లాసెస్లో. సో ఫ్రెండ్స్ ఏదో గిఫ్ట్ ఇచ్చారంట. 2 ఫ్రెండ్స్ పెన్సిల్స్ ఇచ్చారంట. 2 వచ్చి షార్ప్నర్స్ ఇచ్చారని చెప్పి హ్యాపీగా ఎగ్జైట్మెంట్గా చెప్పుకుంటుంది. ఇలా అనమాట. ఫ్రెండ్స్ గిఫ్ట్ చిన్నదైనా చూడు హ్యాపీనెస్ వాళ్ళది. సో అలా స్కూల్లో చాక్లెట్స్ అన్నీ ఇచ్చుకొని ఇంటికి వచ్చింది. ఆఫ్టర్నూన్కి ఇంటికి వచ్చింది అనమాట. ఎందుకంటే కొంచెం డెకరేషన్ చేసేటప్పుడు హెల్ప్ ఉంటా, ఇంటి దగ్గరే ఉంటాననింది. సో డిస్కషన్ ఎక్కడ చేయాలి ఏంటి అని చెప్పి వచ్చి అన్నీ చేస్తూ ఉంది హెల్పింగ్. ఆలోచించి ఇక్కడ చేద్దాం అక్కడ చేద్దాం అంటుంది. వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే పక్కన అందరూ ఉన్నారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. సో డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా అన్న వచ్చాడు, ఇంకా డెకరేషన్లో ఇంకా కోడలు మామకి హెల్ప్ చేస్తుంది. మా అమ్మాయి హెల్ప్ చేస్తూ ఉంది. లాస్ట్ ఇయర్వే అండి అవన్నీ, వెనక బ్యానర్లు అవన్నీ లాస్ట్ ఇయర్వి దాచాను. బెలూన్స్ మాత్రం ఇప్పుడు తీసుకొచ్చాము, ఎందుకంటే బెలూన్స్ ఉండవు కాబట్టి. అవి మొత్తం ఇంకా హ్యాపీ బర్త్డే లెటర్స్ మొత్తం లాస్ట్ ఇయర్వి. బెలూన్స్ కొట్టిస్తూ ఉంటే మా అన్నయ్య ముడేసి అతికిస్తూ ఉన్నాడు. అలా ఓవరాల్గా ఇంకా అన్న డెకరేషన్ చేస్తుంటే నేను పాప రెడీ అవుతా ఉన్నాం. కేక్ తీసుకొచ్చాడు. తనకి కేక్ యూనిక్గానే కావాలని చెప్పింది. సో ఫైనలీ డ్రెస్ ఇలా అలా రెడీ అయ్యింది. పర్పుల్ కలర్ తీసుకుంది, లైట్ పర్పుల్ కలర్ అలా తీసుకుంది అనమాట. దానికి తగ్గ నేను కొంచెం లాస్ట్ ఇయర్ క్రోన్ కూడా పాపది, అన్నీ లాస్ట్ ఇయర్ అసలు ఏం తీసుకోలేదు. పాపది ఫ్రాక్ ఒకటే తీసుకున్నాం. సో అలా అనమాట. ఫైనలీ కేక్ ఓపెనింగ్ అనమాట. యూనికార్న్ కేక్. అట్లా చాలా జాగ్రత్తగా స్కూటీ మీద తీసుకొచ్చాము. బటర్ స్కాచ్ ఇచ్చుకున్నాం అనమాట. సో ఫైనల్లీ కేక్ అలా రాశారు, కింద రాశారు హ్యాపీ బర్త్డే చైత్ర అని. సో ఇలా అందరూ కూర్చుంటారు కదా, టాకింగ్ చేసుకుంటూ ఉన్నారు, అటు ఇటుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సరే ఎందుకులే అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. కొంచెం కామ్గా ఉండలేరు కదా, సో ఏదో ఒక టాపిక్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఫైనలీ ఇది కేక్ ఫైనలీ ఇలా ఉందన్నమాట. కేక్ లుక్ పాప ఫ్రాక్ కేక్లో సేమ్ అయింది. ఇలా ఉందన్నమాట. ఇంకా లాస్ట్ నేను షాపింగ్ చేసేటప్పుడు ఈ ఫ్రాక్ చూపించాను కదండి, ఇంకా అది మా పాప బర్త్డే రోజు వేసుకున్నాను నేను. ఇలా అనమాట. ఇద్దరు సేమ్ వేసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇలా వేసుకున్నాం అన్నమాట. ఇలా క్యాప్ పెట్టుకుంది తనకు ఒకదానికి. ఇక్కడ ఫ్రెండ్స్ లేరు అంతగా, ఉన్నారు కానీ తక్కువ అనమాట. అందుకని ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే జరుపుకున్నాం. ఒక పాప ఉంది, ఒక పాప ఫ్రెండ్ ఉంది, తనకి ఎదురింట్లోనే ఉంటుందన్నమాట మా అపార్ట్మెంట్లో. సో అలా అనమాట. అగిబెట్ట గీసేటప్పుడు అది రవ్వలు పడుతూ ఉన్నాయన్నమాట. అవి జాగ్రత్తగా అని చెప్తున్నారు. అవి నిప్పు రవ్వల్లాగా లేస్తున్నాయి. ఫైనల్లీ అదనమాట. మా పాప భయపడింది. ఇలా జరిగింది అనమాట. సో ఎవరు ఏం రాలేదు ఊరి నుంచి, మా నాన్న రాలేదు, ఎవరు రాలేదు. మా అన్నయ్య ఒక్కడే వచ్చాడు. అలా మా డాడీ మిస్ అయ్యాడు అనమాట ఈసారి. లాస్ట్ ఇయర్ వచ్చాడు, ఇయర్ రాలేదు. అలా అట్లా మా హస్బెండ్ వాళ్ళ చిన్నమ్మ వచ్చింది ఊరి నుంచి. ఇంకా వదిన వాళ్ళు, అదే మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళ బావ వచ్చారనమాట, బాబాయ్. ఇంకా అన్నయ్య, నేను, ఆయన, పాప మొత్తం 7 మెంబర్స్ అనమాట. ఫైనల్లీ బర్త్డేకి గెట్స్ మొత్తం వీళ్ళే అనమాట. ఆ క్రీమ్ చూసి టెంప్ట్ అయిపోతుంది మా పాప. అది ఎక్కడిది, అది ఎట్లా అని. ఎక్కువ తినకూడదు, అది థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుందమ్మా, చల్లగా ఉందనమాట. సో క్రీమ్ తినకుండా ఓన్లీ కేక్ ఐటమే పెడుతున్నాము. ఫైనల్లీ సింపుల్గా వాళ్ళకంటూ ఒక బర్త్డే అనేది ఒక ఫెస్టివల్ లాంటిది అనమాట. మనకి దసరా అలా, సంక్రాంతి అలా అనమాట. కానీ బర్త్డే అనేది
ఒక ఏజ్ వరకు బాగా చేయాలి కదా అని చెప్పి ఇలా చేస్తున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ సింపుల్గా చేస్తాం, ఈ ఇయర్ కొంచెం బ్యానర్స్ అవంతా ఓకే, కొంచెం సేమ్ వాళ్ళే వచ్చారనమాట. ఇలా ప్రతి ఇయర్ చేస్తూ ఉన్నాం. పాపకు మాత్రం బర్త్డే బాగా చేయాలని ఇంట్రెస్ట్, ఇష్టం అనమాట. సో సింపుల్లీ ఇలా గ్రాండ్గా చేసుకున్నాం అనమాట ఇంట్లో వాళ్ళతోనే. ఇట్లా వాళ్ళ నానమ్మని అమ్మమ్మ అని పిలుస్తుంది మా పాప. అదేందో ఎంత చెప్పినా నానమ్మ అంటే అననే అనదు. సో అమ్మమ్మ నీకు పూస్తా అంటుంది. ఇంకా మా అన్నయ్య క్రీమ్ పెడుతున్నాడని ఇంకా ఏలు కొరికేస్తుంది. అలా ఫైనల్లీ ఇట్లా జరిగిందనమాట హ్యాపీగా. ఆ టైంలో డాడీ వీడియో కాల్ చేయమన్నాడు కానీ అస్సలు కుదరలేదు, ఇంకా అదే సరిపోయింది, వీడియో కాల్ చేయలేకపోయాం. సో అట్లా అనమాట. ఇంకా బ్లెస్సింగ్స్ అమ్మ మా పాప చెప్పకపోయినా తీసేసుకుంటా చక్కగా. అలా అనమాట, అందరు బ్లెస్సింగ్స్ కావాలి కదా. సో కేక్ మీద ఇలా ఉన్నాయి కాబట్టి అలా చేసి పెట్టి చూపిస్తుంది. అలా తనే ఫ్రెండ్ అనమాట. ఇంకా లాస్ట్ ఫైనల్ మా అన్న గిఫ్ట్ ఇచ్చాడు. ఏం గిఫ్ట్ మామ అని అడుగుతుంది. గిఫ్ట్ చేయమ్మా నేను చెప్పాను అంటున్నాడు. ఇంకా దాన్ని పీకడంలో ఆ సరదాలో ఉందన్నమాట. ఇంకా కేక్ తీసిన తర్వాత ఓపెన్ చేద్దు అని చెప్పి ఆపి ఇంకా ఫైనల్లీ అందుకనమాట వెయిట్ చేసింది. ఇంకా దాన్ని తీసి దాంట్లో ఏముంది ఎగ్జైట్మెంట్ అనమాట ఫుల్గా. ఏముందో మరి మాకు తెలీదు, మాకు చెప్పలేదు. ఇంకా గిఫ్ట్స్ అన్న, బొమ్మలు, టాయ్స్ అన్న బాగా ఇష్టం అనమాట. కానీ స్కూల్కి వెళ్ళడం రావడం ఆడుకునేంత టైం అయితే ఉండదు, వేస్ట్ అనమాట, ఊరికే పక్కన పడేయాల్సి వస్తుంది. అంత టైం అనేది ఉండదు కాబట్టి సో యూజ్ అయ్యేదే బెటర్. కానీ వీడు టాయే తెచ్చాడు, అదిగో టాయే తెచ్చాడు. ఇంకా హ్యాపీ అనమాట. టాయ్స్ ఇంకా పిల్లలకి ఆబ్వియస్లీ టాయ్స్ ఇష్టం కదా, ఇంకా అలా అనమాట. అదొక బొమ్మ తెచ్చాడు. ఇంకా అదేదో సెటప్ చేసి ఇస్తున్నాడు అనమాట. ఓకే లైట్స్ ఇలా మూవ్ అవుతుందన్నమాట. ఇంకా నీలాగే ఉంది అందుకే తీసుకొచ్చా అని చెప్తున్నాడు. సేమ్ నిజంగా అలానే ఉందన్నమాట. ఫ్రాక్ అలా తల మీద క్రోన్ అలా ఉండడం సేమ్ అలానే ఉంది. ఇంకా దాంతో కాసేపు ఆడింది. ఫైనల్లీ ఇలా అనమాట. కాసేపు ఆడి దాంతో అలసిపోయి ఇంకా తన పాటి తను నిద్రపోయింది. సో అది బొమ్మ ఫైనల్లీ లాస్ట్. సో ఇలా అనమాట. ఇలా జరిగింది ఈ ఇయర్ మా పాప బర్త్డే. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా అనమాట. స్కూల్లో టీచర్స్తో మొత్తానికి ఇలా హ్యాపీగా జరిగింది. హ్యాపీ బర్త్డే. నెక్స్ట్ ఇయర్ ఎలా జరుగుతుందో తెలీదు, చూడాలి. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ ఏంటో కూడా తెలియదు. సో ఇది ఫైనల్లీ. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.